ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. సరిహద్దుల్లో కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య మొదలైన ఈ భీకర పోరు వేలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. వందల సంఖ్యలో పౌరుల ప్రాణాలను బలిగొంటోంది. గురువారం నుంచి ప్రారంభమైన ఈ ఘర్షణలు దారుణమైన సైనిక చర్యలకు దారితీశాయి. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ లోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 20,000 కుటుంబాలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఈ హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు కనీసం 42 మంది పౌరులు మరణించగా 104 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చిన్నారులు సైతం ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికే తీవ్ర పోషకాహార లోపంతో కొట్టుమిడతావుతున్న ఈ ప్రాంతంలో అత్యవసర ఆహార పంపిణీ నిలిచిపోవడంతో సుమారు 1.6 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరించింది. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతిచర్యగా తాము సరిహద్దు వెంబడి దాడులు ప్రారంభించినట్లు ఆఫ్ఘాన్ ప్రకటించింది. ఇస్లామాబాద్ సైతం వెనక్కి తగ్గకుండా కాబుల్, కందహార్ నగరాలలో పాటుగా వ్యూహాత్మకైన బాగ్రామ్ ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. సరిహద్దులోని కూనార్ ప్రాంతంలో క్షిపణి దాడులు, భారీ ఆయుధాల మూతతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కూనార్లోని సిర్కానీ గ్రామంలో వేలాది కుటుంబాలు ప్రాణభయంతో ఇళ్లను వదిలి వెళ్లగా ఆస్తులను కాపాడుకునేందుకు ఇంటికి ఒక్కరు మాత్రమే మిగిలి ఉన్నారు. సైనిక పరంగా ఇరు దేశాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నట్లు పరస్పర ప్రకటనలు చేసుకున్నాయి. ఆఫ్ఘాన్ సైన్యం తన వైపు 25 మంది సైనికులు వీరమరణం పొందారని చెబుతూనే సుమారు 150 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు పేర్కొంది. కందహార్ ప్రావిన్స్ లో 5, కోస్ట్ లో 2, జబుల్ ప్రావిన్స్ లో ఒక సైనిక పోస్టును ఆఫ్ఘాన్ దళాలు హస్తగతం చేసుకున్నాయి. ముఖ్యంగా స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో సరిహద్దు దాటిన ఆఫ్ఘాన్ సైనికులు 3 పాక్ పోస్టులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా 3 పాక్ సైనికులను హతమార్చి మరొకరిని సజీవంగా బందీగా పట్టుకున్నారు. వాయుసేన రంగంలోని పాకిస్తాన్ కు చుక్కెదురైంది. అయితే అటు సోమవారం ఒక్కరోజే ఆఫ్ఘాన్ దళాలు పాక్ కు చెందిన 4 డ్రోన్లను కూల్చేశాయి. జబుల్ ప్రావిన్స్ లోని షముల్జాయ్ జిల్లాలో లక్ష్యం వైపు దూసుకెళ్తున్న ఒక డ్రోన్ ను ఆఫ్ఘాన్ సైన్యం నేలకూల్చగా కందహార్ పరిసరాల్లో మరో డ్రోన్ కుప్పకూలింది. కాబూల్ తో పాటుగా ఆఫ్ఘాన్ లోని ఇతర ప్రాంతాలపై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చర్యలు చేపట్టినట్లు తాలిబాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆఫ్ఘాన్ వైమానిక దళం పాకిస్తాన్ లోకి రావల్పిండి, క్వెటా, ఖైబర్ పఖ్తూన్ఖ్వా తదితర కీలక ప్రాంతాల్లో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్ సైనిక వ్యవస్థలకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పఖ్తూన్ఖ్వా
ప్రావిన్స్ లోని అంగూర్ ఆదా బేస్ సమీపంలో పాకిస్తాన్ కు చెందిన ఒక సాయుధ ట్యాంకును ఆఫ్ఘాన్ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. ఆఫ్ఘాన్ ప్రారంభించిన ఈ ఎదురుదాడిలో ఇప్పటి వరకు 100 మందికి పైగా పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని, 30కి పైగా చెక్ పోస్టులు ఆఫ్ఘాన్ వశమయ్యాయని సమాచారం. ప్రస్తుతం 2 దేశాల సరిహద్దుల్లో కాల్పుల మోత కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.